హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా డే రొటీన్ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మార్నింగ్ నుండి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ ముగ్గైతే స్టార్ట్ చేశాననమాట. క్లీనింగ్స్, మాపింగ్ అంతా అయిపోయింది. ఇంట్లో బయటంతా కూడా. ఇక్కడైతే ఇవాళ తడిపిండి ముగ్గు వేసుకుంటున్నా. చాలామందికి నచ్చింది. అలాగే చాలామంది ట్రై చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ కూడా సెండ్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్లేసెస్ ఇట్లాంటి బాల్కనీస్ ఉన్న వాళ్ళకు ఇలాంటి ముగ్గు బెటర్ అండి. గాలికి చెరగదు. మనం ఏదైనా చెరిపినా కూడా చెరగదనమాట. బావుంటుంది. నేను ఎండింగ్‌లో చూపిస్తాను. ఇది ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. అచ్చం పెయింట్ వేసినట్లుగానే ఉంటుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వ్యూ చేస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయటం లేదు. అందుకని లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా మీరిచ్చే లైక్ చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. ఇలాగైతే ఇవాళ ముగ్గైతే స్టార్ట్ చేశానండి. చిన్న స్టార్‌తో స్టార్ట్ చేసి ఇలా వేశాననమాట. ఇది తడిపిండి ముగ్గుకి కొంచెం ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే మనము చిన్న పీస్‌తో ఈ ముగ్గంతా అందుకుంటూ ఉంటాం కదా! ఇలాగా. మన వేలు సహాయంతో ఒక్క వేలు సహాయంతోనే ఇలా పిండిని వదలాలండి కిందకి. మనకు పొరపాటున ఇంకొక వేలు తగిలినా ఆ దార అనేది అటు ఇటు పడుతుంది చుక్కల్లాగా. అంత బాగుండదు చూడ్డానికి. ఇంకా ఇదిగోండి ఇంతవరకు వచ్చేసిందనమాట ముగ్గు ఫైనల్‌గా మంచిగా బార్డర్స్‌తో. ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఒక్కసారి మీకు చూపిస్తున్నా. ఎండింగ్‌లో చూపిస్తే మీకు ఐడియా ఉండదని చెప్పి ఇక్కడే చూపించేస్తున్నాను. ఆరిపోయిన తర్వాత ఇలా ఉంది. మీరు చెయ్యి పెట్టి చెరిపినా కూడా పోదు. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ పిండి ఎలా తయారు చేస్తారు అనేది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది ముగ్గైతే. ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి స్టార్ట్ చేశానండి వర్క్ అనేది. పూజ మా పెద్దబ్బాయి చేసేస్తానన్నాడు. అలాగే ఇవాళ హనుమాన్ చాలీసా చదువుకుంటానమ్మా అంటే, సరే ఇంకా దీపారాధన చేసి చదువుకో అని చెప్పేసా. అప్పుడప్పుడు వాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా పాలు పెట్టేసి ఇటువైపున సాంబార్ రెసిపీ స్టార్ట్ చేశాను. పప్పు ఉడికిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి అవి కూడా ఒక్కసారి అలా ఉడికించేసుకుంటున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పెట్టేస్తున్నా. ఇడ్లీ పిండి చాలా బాగా పులిసింది. నైటే నేను తడిపి పెట్టానన్నమాట. ఇంక ఇవాళ ఇడ్లీ వేస్తే ఇంకా నెక్స్ట్ డేకి ఇంకేదైనా ఊతప్పం కానీ లేదంటే పునుగుల్లాగా అలా వేసిస్తూ ఉంటాను వీళ్ళకి. మళ్ళీ మళ్ళీ అదే రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇడ్లీ కోసం ఇంకా పల్లీ చట్నీ. పల్లీలు ఎప్పుడు వేయించుకొని రెడీగా పెట్టుకుంటాను కాబట్టి బాటిల్లో నాకు పెద్ద టైం అనేది పట్టదు. ఇవన్నీ ఏంటంటే మనకు మార్నింగ్ టైం సేవింగ్ టిప్స్ అండి. కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే మనకు వంట ఫాస్ట్గా అవుతుంది. ఉదయాన్నే ఇటు ఫ్రెష్ అవ్వడము, పూజ, ఇంకా తర్వాతకి వంట పని, పిల్లలకి లంచ్ బాక్స్లు 9 వరకు మన పనులన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా టీ కూడా పెట్టేశాను. అదిగో బాటిల్లో చూసారు కదా, పల్లీలు వేయించి రెడీగా ఉన్నాయి. ఇక్కడ సాంబార్ మరిగిపోతుంది. ఇందులో కొంచెం కసూరి మేతి, సాంబార్ పౌడరు, లైట్గా బెల్లం వేసి ఇంకా మరిగించేస్తే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా తాలింపు వేసుకోవడమే. టీ అయితే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఏదో ఒక వర్క్ అసలు ఇంకా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. రెస్ట్ అనేది ఉండదు కదా. ఇంకా మంచి టీతో ఒక చిన్న బ్రేక్ అనమాట కిచెన్లో. సాంబార్ మరిగింది. తర్వాత దాన్ని ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. ఈలోగా మా బాబు పూజ చేసేసాడు. వాళ్ళేంటంటే మనలాగా అంత అంటే నీట్‌గా అక్కడంతా సెటప్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అదంతా ఏమీ ఉండదు. వాళ్ళకి ఇంకా కనీసం చేయాలి అనైనా అనిపించింది కదా అని నేనేమి రెస్ట్రిక్షన్స్ చెప్పను. సరే నాన్న చేసేసేయి అని చెప్పి అవి ఇవి అందిస్తూ ఉంటాను. అందరికీ బాక్సులు ఇచ్చి పంపించేసానండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వంట పని ఏమి ఉండదు కాబట్టి అన్ని గిన్నెలన్నీ కడిగేసి బయట పెట్టేశానన్నమాట స్టాండ్. లేదంటే అంతా ఇప్పుడు మనకు తడి ఎక్కడుంటే అక్కడ చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా బయట పెట్టేశానన్నమాట. అవన్నీ ఆరిన తర్వాత తెచ్చి ఆర్గనైజ్ చేసేసుకోవడమే. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ ఆపోజిట్లో నాకు ఇలాంటి ఒక కౌంటర్ ఉంటుందండి. సో దీన్ని ఏంటంటే నేను ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. మంత్లీ వన్స్ ఆ స్టైల్ అంతా మార్చేస్తూ ఉంటాను. నాకు ఇష్టం అండి. అంటే ఎప్పుడు ఒకే లుక్ ఉంటే మనకు బోర్ వచ్చేస్తుంది కదా, అలా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా రోజు ఉపయోగపడే వస్తువులు అందుబాటులో పెట్టుకోవాలి, అలాగే నీట్గా పెట్టుకోవాలి అంటే నాకు చాలా చాలా ఇష్టము.
ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ఒక 2 టైమ్స్ అలా తుడిచేసానండి. బేసిక్‌గా నాకు ఫ్రిడ్జ్ వైర్ ప్లగ్ ఇలా ఇక్కడ ఉంటుందండి. ఇది ఏంటంటే బయటకు కనబడకుండా ఈ బాస్కెట్‌ని నేను అడ్డుగా పెట్టేస్తాననమాట. దీనివల్ల ఏంటంటే వైర్ అనేది బయటకు గలీజ్‌గా కనిపించదు. ఇక్కడ ఈ బాస్కెట్ కూడా మొత్తం కడిగి తుడిచి పెట్టేశాను తడి లేకుండా. ఈ లోపలంతా కూడా టిష్యూ వేసుకుంటున్నా. ఎందుకంటే ఎలాగూ మనం ఆనియన్స్ అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి చిల్లుల బుట్టలోనే వేసుకుంటాం కదా. ఈ చిల్లులు ఉంటాయి కానీ మనకు వాడుతూ ఉంటాము డైలీ. ప్రతిరోజు మనం ఆనియన్ బాస్కెట్ని కడగం కదా, అలా పెట్టి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం కాబట్టి అస్తమానం వాడడం వల్ల దీని పొట్టు అనేది అటు ఇటుగా పడుతుంది. ఇలా మనం అడుగున టిష్యూ కనుక వేసుకుంటే మనకు క్లీనింగ్ అప్పుడు బాగుంటుంది. అలాగే ఈ పొడిలాగా ఏదైనా దుమ్ము డస్ట్ అనేది బయటకు చిల్లకుండా కింద అడుగు బాగాన పడకుండా బాగుంటుంది. ఒక రోలో మొత్తం కూడా ఆనియన్స్, ఒక రోలో ఆలు, అలాగే ఎగ్స్ అవి అలాంటివన్నీ పెట్టుకున్నాను. దాని పక్కనే గ్రైండర్ పెట్టేసుకున్నానండి. తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసి పక్కనే ఒక చిన్న ఆర్గనైజర్లా పెట్టుకొని, ఇది ఉంది కదా చాపింగ్ ప్యాడ్, ఇంతకుముందు నేను డిఐవై చేశాను. అది మొత్తం కూడా పోయింది. దాన్ని నేను ఇంక ఇలా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం ఇలాంటి కౌ థీమ్ పెడదాము అనుకున్నాను. ట్రెడిషనల్గా బాగుంటుంది కదా, మనకి ఇంట్లో ఉంది కదా ఎలాగో అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. బేసిక్గా ఇది కూడా కిచెన్లోనే ఉంటుంది, కాకపోతే కబోర్డ్లో ఉండేది. ఇక్కడ ఎదురుగుండా పెట్టుకోవాలనిపించింది. చిన్ని కృష్ణయ్యని పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. చూద్దాం, ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. అలాగే చిన్న దియా ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నా. నాకు ఎల్లో థీమ్ కాబట్టి ఇది మ్యాచ్ అయింది అనిపించింది. అలాగే అప్పుడప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఇలా చేస్తూ ఉంటే మనకు బాగుంటుంది కదా. ఇక్కడ కూడా నేను ఒక చిన్న తడిపిండి ముగ్గు బార్డర్ అయితే వేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చాక్ పీస్తో వేస్తే చెరిగిపోతుంది. ఇప్పుడు బియ్యపిండి పొడి పిండితో వేస్తే కూడా కొంచెం అటు ఇటుగా మెస్సీ అవుతుంది. అలాగే మనము అటు ఇటుగా ఏదో పని చేస్తూ ఉంటాం కదా, అది మళ్ళీ కింద పడడము లేదా గాలికి చెదిరిపోవడము, సైడ్స్ అంతా మెస్సీ అవ్వడం అలా అవుతుంది. అదే ఈ పిండితో వేస్తే చూడ్డానికి ఇంకా అసలు చాలా తెల్లగా బాగా కనబడుతుంది. అలాగే మనము వాటర్ వేసి తుడిచేంత వరకు ఇదైతే పోదండి. బేసిక్గా చాలా బాగుంటుంది. ఇది ఆరిపోయిన తర్వాత అసలు ఇంకా దీని లుక్ చెప్పక్కర్లేదు. నేనైతే అసలు చాలా బాగా ఇష్టపడతానండి. ఇప్పుడు శ్రావణ మాసం ముగ్గులు అలా పెద్ద పెద్దగా వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా బాగుంటుంది ముగ్గు పిండి అనేది. ఇక్కడైతే చిన్న బార్డర్ ఇలా వేసుకొని పక్కనే లైవ్ ప్లాంట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ హోల్డర్ ఉంది కదా, అందులో మనం క్యాండిల్ కానీ లేదంటే ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. బట్ అది సెరామిక్ అండి, ప్లాస్టిక్ కాదు, మనకు సెరామిక్ అనమాట. నో ప్రాబ్లం, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మంచి వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఆపోజిట్ కౌంటర్ టాప్ని అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు ట్రెడిషనల్గా. బట్ ఈ గ్రైండర్ ప్లేస్లో మంచి రోల్ ఉంటే ఇంకా బాగుండేది. అయితే నా దగ్గర చిన్న రోల్ ఉంది. నెక్స్ట్ టైం నేను కంపల్సరీగా అలా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఇంతకుముందు ఉన్న ప్లాంట్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో అలాగే పెట్టేసుకున్నాను. దీనికంటే కూడా దాని పక్కనే పెడితే కూడా బాగుంటుందేమో అనిపించింది. సరే చూద్దాం, మనకు ఆ కౌంటర్ టాప్ మీద వర్క్ని బట్టి దాన్ని అటు ఇటుగా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. అయితే ఏమైందంటే కింద మా వారు ఆవు పేడ, గోమూత్రంతో జీవామృతం చేస్తున్నారనమాట మొక్కల కోసము. దానికోసం తెచ్చినప్పుడు వచ్చిందో ఏమో, దీన్ని జలగా అని మేము అనుకుంటున్నాము. బేసిక్గా ఇది బండకు చాలా గట్టిగా పట్టేసుకుంది. జలగా అంటాం కదా, ఇది అదేనేమో. మీకు తెలుసుంటే చెప్పండి కామెంట్లో. మేమైతే ఫస్ట్ టైం నేను చూడడం అయితే మామూలుగా మూవీస్లో చూశాను, అపరిచితుడు మూవీలో. తర్వాత ఇంకా రీసెంట్ ఏదో మూవీలో చూశాను. దీన్ని జలగానే అనుకుంటున్నాము. అది ఎలా వచ్చిందో తెలియదు. బేసిక్గా పేడ దాని నుండి వచ్చిందేమో అనుకున్నాము. ఇంకా దాన్ని తీసి అవతల పడేశాను. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా, అలా పని పక్కన పెట్టి కూర్చునే టైప్ కాదు నేను. ముందు దాన్ని ఫినిష్ చేయాలి అనుకుంటాను. ఇంకా కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట ఇక్కడ కాఫీ తాగుతూ. ఇదిగోండి పక్కన ఇది వచ్చేసింది అనమాట ఫ్లవర్స్, అదంతా అలా క్యాప్చర్ చేశాను. అక్కడ డైలీ మీ మొక్కలు అవి చూయించండి, ఫ్లవరింగ్ చూయించండి, చాలా బాగున్నాయి అని అడుగుతూ ఉన్నారు. నేను డైలీ అన్నీ కాకపోయినా అప్పుడప్పుడు ఇలా షేర్ చేస్తూ ఉంటాను. ఇదైతే బాగా వచ్చిందండి. ఇందులో వైట్, ఎల్లో కలర్స్ కూడా ఉంటాయి. నేను త్వరలోనే తెప్పించేస్తాను అనుకుంటున్నాను వాటిని. ఇంకా తర్వాత ఇలా ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి ఇంకేమైనా పనులు.
ఇంట్లో గిన్నెలు కడిగేసి ఉంటాను కదా ఆల్రెడీ, వాటిని సర్ది పెట్టుకోవడము, లేదంటే కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవడము, ఇంకా లేదంటే హాల్లో ఏవైనా మెస్సీగా ఉన్న ప్లేసెస్ని రబ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అలాగే మేడపైకొచ్చానండి. బట్టలు ముందు రోజు ఈవినింగ్ వేశాను. వాటిని తీసుకొని వెళ్దాము అని. అప్పుడు నేను ఇలా క్యాప్చర్ చేశాను. ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. అయితే నేను జీవామృతం కూడా మీకు క్లిప్పింగ్ తీద్దాం అనుకున్నాను. బట్ నాకు చెప్పలేదు మా వారు. ఆయన చేసేస్తా ఉన్నారు కిందైతే. ఆహ్, అయితే ఒక డౌట్ అండి నాకు. ఈ నల్లేరు పచ్చడి అడిగారు. నేను చూపిస్తాను. ఆ డౌట్ ఏంటంటే మందారాలు, రెక్క మందారాలు మాత్రం పూజకి వాడొచ్చు అన్నారు. మరి ముద్ద మందారం ఎందుకు వాడకూడదు? నాకైతే తెలీదండి. ఆ ముద్ద మందారం పూజకి వాడకూడదు అనే విషయము. చిన్నప్పుడైతే మరి మా అమ్మ, మా నాన్నమ్మ వాళ్ళంతా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక చెట్టుకి బోలెడన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు వాటిని అలా కాకుండా డైలీ వాళ్ళు కోసుకొచ్చి పెట్టడం నాకు బాగా గుర్తుంది. స్వయంగా నా చేతులతో కోసుకొచ్చి ఇవ్వడం కూడా నాకు బాగా గుర్తుంది. మరి పూజకి ముద్ద మందారం ఎందుకు యూజ్ చేయరనేది నాకైతే తెలియదు. రెక్క మందారంకి, ముద్ద మందారంకి ఉన్న తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. సో, తెలిసుంటే చెప్పండి కామెంట్‌లో. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా! తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.